హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్టార్టర్ రెసిపీ చూపించబోతున్నాను. ఆ రెసిపీ వచ్చేసి సోయా చంక్స్ మంచూరియా. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దామా. సోయా చంక్స్ 1 కప్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, మైదా 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ కొద్దిగా, ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్స్, గ్రీన్ చిల్లీస్ 1 టీ స్పూన్, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ 1 టీ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్, గార్లిక్ పౌడర్స్ 1 టీ స్పూన్. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా మనం 1 కప్ సోయా చంక్స్కి 3 కప్స్ హాట్ వాటర్ వేసుకుని 15 మినిట్స్ మనం నానబెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఆ వాటర్ని అంతా స్క్వీజ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ కారం అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఏం పట్టదు, లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. సో వీడియోలో చూపించినట్టు అలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం స్లోగా 1 బై 1 అన్నీ వేసుకోవాలి. వేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్ అండ్ 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత
2 tablespoons tomato sauce, 2 tablespoons రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ ఆర్ వెనిగర్ ఏదైనా సరే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకుని మనం బాగా కలుపుకోవాలి. కావాలంటే మీరు గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీగా కావాలనుకుంటే. ఈ సాసులన్నిటిని బాగా ఉడకపెట్టుకోవాలి. ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు. వన్స్ ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నంత వరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆ సాస్ మిక్చర్ అంతా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సోయా చంక్స్ మంచూరియా మనకి రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.